మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చలికాలంలో ఈ డయాబెటిక్ పేషెంట్లకి మజిల్ పెయిన్స్ అలాగే తొడలు కాళ్ళు పెయిన్స్ బాగా వస్తుంటాయి. ఎందుకని అసలు? వయసు అనేది పెరుగుతూ ఉంటుంది. జనరల్గా 45-50 వయసు దాటే కొద్దీ కండరాలు అనేటివి న్యాచురల్గా కొంచెం వాటి శక్తి తగ్గుతుంది. సో మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది, ప్లస్ మజిల్ వేస్టేజ్ కూడా ఉంటుంది. దీనికి తోడు డయాబెటీస్ కూడా ఉన్నప్పుడు ఈ మజిల్ వేస్టేజ్ అనేది ఇంకొంచెం ప్రోగ్రెస్ అవ్వచ్చు, బట్ ఇది ప్రాబ్లం కాదు. దీనికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే కండబలం బాగుండటానికి కావాల్సిన తగు మోతాదులో కనీస వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్. 90% ఎక్సర్సైజ్ అంటే అందరూ చేసేది వాకింగ్. చాలా సంతోషం, వాకింగ్ వల్ల మనకు క్యాలరీస్ బర్న్ అవుతాయి, మంచిది. బట్ బ్యాక్ మజిల్స్ స్ట్రెంథనింగ్ చేయడానికి కొన్ని ప్రత్యేకంగా బ్యాక్కు మన వీపుకి కండరాలు బలపడటానికి చేయాల్సిన ఎక్సర్సైజెస్ అవి ప్రత్యేకం. కాబట్టి అవి చేస్తేనే దానికి బలం ఉంటుంది. అదేవిధంగా కాళ్ళు, తొడలు, ముఖ్యంగా తొడలు, పిక్కలకు కూడా అవి బలంగా ఉండటానికి వాటికి కావాల్సిన కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేసినప్పుడే మీకు దానివల్ల ఆ కండరాలు అనేటివి వేస్టేజ్ కాకుండా కూడా ఉంటాయి. ప్లస్ షుగర్స్ అనేటివి కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంతేకాకుండా మనం తీసుకుంటున్న ఆహారంలో ఎక్కువగా మనము వైట్ రైస్ మాత్రమే తీసుకుంటూ ఉన్నప్పుడు వైట్ రైస్ ద్వారా వచ్చే శక్తి కండరాలు బలంగా ఉండటానికి ఉపయోగపడదు. సో మజిల్ స్ట్రెంథనింగ్కి కావాల్సిన కాస్త ప్రోటీన్స్ కూడా మనకు కావాలి. ప్రోటీన్స్ అంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఇప్పుడు వెజిటేరియన్లో మనకి ఇప్పుడు రాజ్మా, చెన్న, దాళ్ళు, ఇంకా మనకు మిల్క్, అదేవిధంగా మనకి చీజ్ కానివ్వండి, లేకంటే సో ఇట్లా చూసుకోవాలి. వెజిటేరియన్లో మనకు ఏ ప్రోటీన్ ఫుడ్ బెటర్గా ఉంటుంది అనుకొని దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ప్రోటీన్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. రెండోది ఎగ్ అనేది మంచి ప్రోటీన్, ఎగ్ తినే వాళ్ళకి. అండ్ ఎలాగో నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్న వాళ్ళకి నాన్ వెజిటేరియన్ అనేది ప్రోటీన్ ఫుడ్ కిందనే వస్తుంది. సో నేను అంటున్నది ఏంటంటే రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, ప్లస్ రైస్ కూడా మనకు సింగిల్ పాలిష్ రైస్ అనేది మంచిది. రెగ్యులర్గా రోజు రైస్ తినేవాళ్ళు, ముఖ్యంగా చాలామంది మన వాతావరణాలలో మన ప్రాంతాలలో 2 పూట్లన్నా రైస్ ఉంటుంది. 2 పూట్ల రైస్ వద్దు, ఒక్క పూట రైసు, అది కూడా వీలైనంత వరకు సింగిల్ పాలిష్ పెట్టుకొని ఇంకొక పూట చిరుధాన్యాలకు సంబంధించిన దాంతో కానీ మనం తీసుకున్నట్లయితే కండబలం పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకు ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా కూడా ఉండకూడదు, అవి కూడా నార్మల్గా ఉండేలాగా చూసుకుంటూ. ఇక్కడ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది సార్ ఈ పెయిన్ అనేది, బ్యాక్ పెయిన్ అనేది, మజిల్ పెయిన్ అనేది ఏజ్ని బట్టి ఉంటుందా, లేకపోతే ఈ ఏజ్ వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది? యాక్చువల్గా మనకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే బ్యాక్ పెయిన్ కానీ లేదా ఈ తొడలు, కాళ్ళు, ఇప్పుడు తొడ మజిల్స్ వేస్టేజ్ అవటం వల్ల తొడ పెయిన్ అని చెప్పరు, అవును, లేదా పిక్క కండ తగ్గటం వల్ల అక్కడ నొప్పి చెప్పరు. ఇక్కడ జనరల్గా మోకాళ్ళ నొప్పి అని లేదా మెడాల నొప్పి అని వస్తారు. సో ఈవెన్ మనకు కండబలం తగ్గిందని పెయిన్తో రారు, బ్యాక్ పెయిన్ అని వస్తారు. బట్ వీటికి వెనకాల ఏంటని చూస్తే చాలా వరకు మజిల్ వేస్టేజ్ అనేది ఉంటుంది. కాబట్టి మజిల్ వేస్టేజ్కి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో పాటు ఇప్పుడు మనం అనుకుంటున్న ఆహారం కరెక్ట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏజ్ గురించి అడిగారు కాబట్టి, సో ఒకప్పుడు 65, 68 ఏజ్ తర్వాత వాళ్ళే ఎక్కువగా ఈ మజిల్ పెయిన్స్ కంప్లైంట్ తెచ్చేవారండి. బట్ ఇప్పుడు మీరు నమ్మరు, 30, 35, 40 ఏజ్లో ఉన్నవాళ్ళు ప్రాధాన్యంగా పెయిన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ బాధాకరం ఏంటంటే స్త్రీలు ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్త్రీ అనగా ఏంటి, ఇల్లు బాగుండాలి, పిల్లలకు అన్నీ రెడీ చేయాలి, తను కూడా వర్క్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని పనులు చూసుకోవాలి. సో ఎంతసేపు ఏంటంటే తను కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటుంది, లేదా తను వృత్తి కూడా చేస్తున్నట్లయితే ఆ వర్క్ కోసం కష్టపడుతూ ఉంటుంది. తన కోసం చూసుకోవటానికి టైం అనేది తనకు సరిపోదు కాబట్టి తన అవసరాన్ని వాయిదా పెడుతూ ఉంటుంది. సో మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి కుదరదు. సో ఎవరైతే వాళ్ళతో తోడుగా ఉన్నారో వాళ్ళు కొంచెం వీళ్ళకి టైం మిగిలేలాగా సహకరించి కాస్త ఇంట్లో పనులు కూడా షేర్ చేసుకోగలిగితే వీళ్ళు డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయడానికి టైం తీయగలుగుతారు. ఒక 1 అవర్, ఇప్పుడు మన స్త్రీల గురించి మాట్లాడినట్లయితే 45 మినిట్స్ నుంచి 1 అవర్ కానీ ప్రత్యేకంగా వీళ్ళు ఎక్సర్సైజ్ చేయగలిగితే, అంటే ఇప్పుడు వాకింగ్ మాత్రమే సరిపోదని కూడా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవాలనుకున్నప్పుడు యోగాసనాలు చాలా బెటరు. అట్లీస్ట్
డైలీ ఒక 20 నుంచి 30 సూర్య నమస్కారాలు కానీ చేసినట్లయితే మన బాడీలో ఉన్న దాదాపు ప్రతి కండకు కూడా పని పడుతుంది. వాళ్ళు ఏమైనా స్పెషల్ డైట్ ఏమైనా తీసుకోమంటారా? అంటే మీరు మహిళలు అని చెప్పారు కదా, వాళ్ళు ఏమైనా స్పెషల్ డైట్ తీసుకోవాలి? మహిళలకి ఏంటంటే వాళ్ళకు రక్తహీనత లేకుండా, కాల్షియం లోపం రాకుండా, విటమిన్ డి లోపం లేకుండా, విటమిన్ బి కాంప్లెక్స్ లోపం రాకుండా, వైటమిన్ సి బాగుండేలాగా ఇట్లాంటి, ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పానంటే వీటికి తగిన ఆహారాలు వీళ్ళు ఎంపిక చేసుకోవచ్చు. ఇవి చూసుకున్నట్లయితే, ఈ లోపాలు ఏవి కూడా రాకుండా చూసుకున్నట్లయితే వాళ్ళ బాడీ అనేది హ్యాపీగా మెయింటైన్ చేయగలుగుతుంది. ముఖ్యంగా 45-50 ఇయర్స్ ఏజ్ వరకు బ్లడ్ తగ్గకుండా చూసుకోవాలి. కాబట్టి ఐరన్కి సంబంధించిన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు కూడా బాగా చూసుకోవాలి. అండ్ 45-50 దాటిన తర్వాత వాళ్ళకి ఏంటంటే బోన్ లాస్, బోన్ వేస్టేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కాల్షియం అనేది అది కొంచెం అధిక మోతాదులో వీళ్ళ ఆహారాలలో కాల్షియం విలువలు ఎక్కువ ఉండేలాగా కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అది కూడా మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకేమైనా తీసుకోమంటే ఎక్కువగా ఏమవుతుందంటే అండి, జనరల్ పబ్లిక్లో మిల్క్ తాగుతున్నాం కదా, పాలు తాగాం కదా, సరిపోతుంది అనుకుంటాం మనం. బట్ మనకు ఇవాళ రేపు దొరుకుతున్న పాలల్లో మనకు కావాల్సినంత కాల్షియం మనకు రాదండి. ఇప్పుడు గతంలో ఏంటి, ఒక ఆవు ఎత్తుకున్నా లేదా ఎనుము ఎత్తుకున్నా, బఫెలో ఆర్ మిల్క్, కౌ కానీ బఫెలో కానీ వాటి మిల్క్లో అవి ఇచ్చే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తక్కువ ఉండేటివి. కాబట్టి ఆ మిల్క్లో కావాల్సిన పోషక విలువలు కాన్సన్ట్రేటెడ్గా అదనపు మోతాదుల్లో ఉండేటివి. ఇప్పుడు మనకి ఇవి చాలా ఎక్కువ లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇస్తున్నాయి కాబట్టి అందులో ఉన్న పోషక విలువలు కూడా డైల్యూట్ అయిపోయినట్లే కదా. సో మిల్క్తో పాటు ఇంకా ఎక్స్ట్రా కావాల్సినవి కూడా వీళ్ళు తీసుకోవాలి. మరొక విషయం డాక్టర్, ఈ చలికాలంలో ముఖ్యంగా మార్నింగ్ ఈ డయాబెటిక్ పేషెంట్లు అబౌవ్ 60 వాళ్ళు కానివ్వండి, లేకపోతే 60 బిలో కానివ్వండి, మార్నింగ్ లెగొచ్చు అసలు లెగకపోతేనే కష్టం. ఇప్పుడు చాలామంది ఏంటంటే, సార్ మార్నింగ్ లేస్తూనే నాకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, లేస్తూనే నాకు ప్లాంటర్ ఈ కింద పట్టేసినట్టు ఉంటుంది కాలు, అసలు అడుగు పెట్టలేకుండా నేను, ఇట్లాంటివి ఉంటాయి. డెఫినెట్గా లేచి వెంటనే 4 స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసేస్తే 70% పెయిన్స్ తగ్గిపోతాయండి. బట్ అటెంప్ట్ అయితే చేయాలి కదా మనం. ప్లస్ రెండోది, చలికాలంలో మనం పడుకునేటప్పుడు మన పడక వెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. సాక్స్ వేసుకోవటం చాలా మంచి అలవాటు. అది కూడా సాక్స్ మళ్ళీ టైట్గా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి. వూలెన్ సాక్స్ వేసుకోవాలి. మీ ప్రదేశం కొంచెం చల్లగా ఉందనుకున్నట్లయితే హాఫ్ స్వెటర్ వేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా బెడ్షీట్ వాటెవర్ సమ్మర్లో వాడే బెడ్షీట్ కాకుండా వింటర్కి తగినట్టుగా కొంచెం వెచ్చగా ఉండేటట్టు, అంటే మీ పడక మీ బాడీ వెచ్చగా ఉండేలాగా వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వెచ్చదనం కానీ బెడ్లో ఉన్నప్పుడు మెయింటైన్ అయితే మార్నింగ్ వీళ్ళకి ఇబ్బందులు అనేటివి కాస్త తగ్గుతాయి. సో నాకు చలి వేయట్లేదు, పర్వాలేదు కదా అని చెప్పేసి మనం ఆ చలికి అలాగే పడుకున్నాం అనుకోండి, కొంచెం కష్టం. ఎందుకంటే ఈ పెరిఫరల్ బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, మైక్రో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కాస్త తగ్గుతుంది. కాబట్టి కండరాలకి ఇవి అంత కరెక్ట్ కాదనమాట. సో ఎప్పుడైతే మీరు మార్నింగ్ లేసి కావాలంటే 1-2 గ్లాసులు వెచ్చని వాటర్ తీసుకుందాం, కొంచెం వేడిగా హాట్ వాటర్ లాగా గోరువెచ్చని నీళ్ళు తాగారనుకోండి, బాడీ టెంపరేచర్కి అది హెల్ప్ అవుతుంది. ప్లస్ 2-3 స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ మీరు ఆన్ ద స్పాట్లో చేయొచ్చు, లేదా మీ రూమ్లో చేసుకోవచ్చు. తర్వాత మలబద్ధకం ఒకవేళ ఇబ్బంది ఉంటే కూడా అది కూడా ఫ్రీ అవుతుంది. సో ఇలాగా మన బాడీని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ మన బాడీకి కావాల్సిందేంటి, మనం అందిస్తున్నామా లేదా దానికి అనేది మనం ఆలోచించుకున్నట్లయితే చాలా వరకు మనకు సగం పరిష్కారాలు అక్కడ దొరుకుతాయండి. ఆ తర్వాత అవసరమైతే డాక్టర్ గారు మెడిసిన్స్ ఇస్తారు. సో దట్స్ హౌ, ఈ విధంగా మనము సమస్యని మనం బిట్స్గా చేసుకోగలిగితే ఫిల్అప్ ద బ్లాంక్స్ లాగా మనం కొంచెం హెల్ప్ చేసుకుంటాం. ఇంకొంచెం మెడిసిన్స్ అవసరం ఉంటే మెడిసిన్స్, లేకపోతే అది కూడా అవసరం లేదు.